హాయ్ హలో వెల్కమ్ టు మిడిల్ క్లాస్ టిప్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చిన్నపిల్లలకి పౌష్టికాహారం ఏమి ఇవ్వచ్చు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి పౌష్టికాహారం ఏమి ఇవ్వాలో తెలియక, అవగాహన లేక పౌడర్ పాలు, సెర్లాక్ లాంటివి ఇస్తారు. కానీ పిల్లలు చూడ్డానికి బొద్దుగా ఉంటారు, అంత బలంగా ఉండరు. పుట్టినప్పుడు పిల్లలకి తల్లిపాలు ఎంత ముఖ్యమో 6 నెలలు నిండిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చే పౌష్టికాహారం కూడా అంతే ముఖ్యమైనది. అలాంటి పౌష్టికాహారమైన ఉగ్గును ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, రాగులు, బాదం పప్పు, కందిపప్పు, పెసరపప్పు, గోధుమలు, బార్లీ సీడ్స్, సగ్గుబియ్యం, మినపప్పు. ఇవన్నీ ఒక్కొక్కటి 30 గ్రామ్స్ తీసుకోవాలి. రైస్ 1/2 kg. ఇవన్నీ మార్నింగ్ విడివిడిగా నానబెట్టుకోవాలి. బియ్యం, పెసరపప్పు, బార్లీ, మినపప్పు ఇవన్నీ ఒక గిన్నెలో నానబెట్టేసుకొని, కందిపప్పు, గోధుమలు, బాదం, శనగపప్పు ఇవన్నీ సపరేట్గా నానబెట్టుకోవాలి. అలాగే రాగులు సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇవన్నీ నానిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు దానికి సపరేట్గా ఒక కాటన్ క్లాత్ మీద తడి లేకుండా ఇలా ఆరబెట్టేసుకోవాలి. నానిన బాదంని పొట్టు తీసేసి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా దోరగా వేయించుకోవాలి. బాదం పప్పు వేగిన తర్వాత అందులో కందిపప్పు, శనగపప్పు, గోధుమలు వీటిని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో బియ్యం, పెసరపప్పు, బార్లీ, మినపప్పు ఇవన్నీ వేసేసుకొని ఇలా కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఈ జీలకర్ర ఎందుకంటే పిల్లల జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే రాగులు కూడా వేయించేసుకోండి. ఇలా దానికి విడిగా వేయించుకున్నట్టయితే ఏది కూడా అడుగంటకుండా అన్నీ దోరగా వేగుతాయి. వేగిన వాటినన్నిటినీ చల్లారబెట్టిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన పౌడర్ని 1 లేదా 1.5 స్పూన్ ఒక బౌల్లో తీసుకొని 1 కప్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. తరువాత మంట సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. సాలిడ్ ఫామ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చివరగా కొంచెం నెయ్యి, చిటికెడు ఉప్పు వేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ ఉగ్గు ఎంత హెల్దీ ఫుడ్ అంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఈ హెల్దీ ఫుడ్ని మీరు 6 నెలల నుండి 12 నెలల పిల్లల వరకు కూడా సర్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ and do subscribe to my channel.